ఇక సౌత్ స్టేట్స్ పై కేంద్రం వివక్ష. ఎన్డీఏ సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తున్నది. సీఎం రేవంత్ మేము సంపద సృష్టిస్తుంటే ఆ సొమ్మును నార్త్ స్టేట్స్కు పంచుతున్నది. జీడీపీలో సౌత్ వాటా 30% ఉంటే 16% జనాభా లెక్కన నిధులేంది. తెలంగాణ చెల్లించే ప్రతి రూపాయలు 40 పైసలే వెనక్కి. పన్నుల వాటా ప్రాతిపదికన ఇవ్వాలి. పోరాటానికి సౌత్ స్టేట్ సిద్ధమైతే తాను నాయకత్వం వహిస్తానని వెల్లడి. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో ప్రసంగం. ముఖ్యమంత్రి గారిని నేను కూడా ఒకటి మంచిగా అడగదలుచుకున్నా. సొమ్మేమో సౌత్ది, సోకేమో నార్త్ అంటున్నావు. ఇక్కడ సొమ్మేమో బీసీలది, పంచక తింటుందేమో ఓసీలు. ఇవేవే ముద్రా లోన్స్? ఇదేనా? ఇక సొమ్మేమో బీసీలది, పంచక తింటుంది ఎవరో చూద్దాం. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం. ఇక్కడ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఓసీలకు 8% ఉంటే వాళ్ళకు 158 కోట్లు రావాల్సి ఉంటే 1371 కోట్లు ఇచ్చారు వాళ్ళకు. ఇక్కడ బీసీలకు 62% ఉన్నోళ్లకు 1231 కోట్లు రావాల్సి 1231 కోట్లు రావాల్సి ఉంటే 477 కోట్లు ఇచ్చారు. మరి ఈడ ఎవరి సొమ్ము ఎవరు తింటున్నట్టుగా? ఈడ బీసీ పిల్లలకు రావాల్సినటువంటి ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ పేరు మీద అక్రమంగా ఎత్తుకపోతా ఉంటే దీనిపైన సమాధానం ఏంటి సార్ మనది? ఇక్కడ ఉన్నటువంటి 6.98% ఓసీలకు 10% రిజర్వేషన్ అమలు చేసి 60% ఉన్నటువంటి బీసీలకు 27% అమలు చేస్తూ ఉంటే మరి ఈ వివక్ష సంగతి ఏంది? ఎస్, సౌత్ ఇండియాకు అన్యాయమే జరుగుతుంది, దానికి నువ్వు నాయకత్వం వహిస్తావో ఇంకేం చేస్తావో అది నీ ఇష్టం. కానీ మరి ఈ ప్రజలకు అన్యాయానికి గురవుతున్నటువంటి ఈ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో 160% ఉన్న బీసీలు వాళ్ళకు రాష్ట్ర బడ్జెట్లో పెట్టింది 9,000 కోట్లు. పేరుకే అది, మళ్ళీ అది వస్తుందా సస్తుందా తర్వాత విషయం. ఇక 2,90,000 కోట్లల్లో 2,91,000 కోట్లలో 9,000 కోట్లు పెడుతుంది. దీని సంగతి ఏంటి సార్? మరి నువ్వు నాయకత్వం ఆడికి పోయి వైద్యు తర్వాత, కానీ దీని సంగతి ఏంది? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యోగాల దోపిడీ సంగతి ఏంది? నిధుల దోపిడీ సంగతి ఏంది? వీటిపైన కూడా మనం క్లారిటీ ఇవ్వాలి కదా సార్. ఆడికి పోయి పోరాటం చేద్దు. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి ఇప్పుడు నాయకత్వంలో ఏం లేదు, మస్తుకున్నారు. అటు పోతే తమిళనాడు కాడ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు విషయం ఏంటంటే ఈడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద దృష్టి పెట్టు. ఫస్ట్ ఈడ ఈడబ్ల్యూఎస్ కోటా రూపంలో ఓపెన్లో 10% అప్ టు 10% తీసుకోవాల్సిన వాళ్ళు మొత్తంలో 10% తీసుకొని ఇక్కడ బీసీలది, ఎస్సీలది, ఎస్టీల కడుపు కొడతా ఉంటే, వాళ్ళ పొట్ట కొడతా ఉంటే మరి మీరు నార్త్ అన్నట్టుగా మరి మేము ఎవరిని అనాలి? ఈ బీసీలు ఇన్ని రోజుల నుంచి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడతలేరేంది? మేము ఎవరిని అనాలి? మా పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు ఇప్పుడే సింగర్ అని చూస్తుంది. మరి మేము ఎవరితో మాట్లాడాలి? ఇదంతా ఇవి 1,50,000 చెప్పొచ్చు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇట్లా మనం ఎప్పుడు ముచ్చటకు. కానీ ఇక వచ్చే నెలాఖరులోగా స్పోర్ట్స్ పాలసీ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలి. సీఎం రేవంత్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లును సాధ్యమైనంత త్వరగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు ఇక్కడ చెప్తా ఉన్నారు, తెలంగాణ రూపాయి చెల్లిస్తే తెలంగాణకు 40 పైసలు వస్తున్నాయి. బీసీలు ఓట్లేస్తే బీసీలకు ఏమొస్తున్నాయి? మరి బీసీలకు వచ్చే ఎమ్మెల్యే పదవులు ఎంత? కేవలం 16%. ఎస్సీలు ఓట్లేస్తే ఎస్సీలకు ఎంత వస్తుంది? ఎస్టీలు ఓట్లేస్తే ఎస్టీలకు ఎంత వస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రెడ్లు వాళ్ళు ఓట్లేస్తే వాళ్ళకి ఎక్కువ ఎందుకు వస్తుంది? ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే మంచిది. ఇక్కడనే చక్కగా లేదు. క్యూన్యూస్ లో పనిచేయుటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావాలను. మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com కు మెయిల్ చేయండి. లైక్ చేయండి.